కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరడంపై కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. బీజేపీ ఇచ్చిన 18,000 కోట్ల కాంట్రాక్టుకు కోమటిరెడ్డి అమ్ముడుపోయారంటూ విమర్శలు చేస్తూనే ఉన్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఇవే అంటూ వివరాలు వెల్లడించారు. ఏ విధంగా డాక్యుమెంట్స్ ద్వారా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీకు ప్రూవ్ చేయబోతా ఉంది. చిల్లి గవ్వాలేని తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ బీజేపీలో చేరారని, చంద్రగుప్త బొగ్గు గని టెండర్ పొందారని, టెండర్ కోసం ఆయన కాంగ్రెస్లో ఉండి బీజేపీ పాట పాడారంటూ మండిపడ్డారు. టెండర్ విలువ 3,438 కోట్లు అని, ఆదాయం 18,264 కోట్లు అని వెల్లడించారు. సుషి ఇన్ఫ్రా లాస్లో ఉందని, అలాంటి కంపెనీకి బీజేపీ 18,000 కోట్ల కాంట్రాక్టు ఎలా ఇచ్చిందని ఆయన ప్రశ్నించారు. రాజగోపాల్ రెడ్డి ఆధారాలు చూపెట్టాలని అందుకే బయట పెడుతున్నామని అన్నారు. సో అతనికి సంబంధం లేదని చెప్పడానికి వీలు లేదు. నాగార్జున సాగర్ ఎన్నికల సందర్భంగా బీజేపీతో ఒప్పందం చేసుకున్నారని, రాజగోపాల్ రెడ్డి రాజకీయం అంతా బ్యాక్డోర్ లాబింగ్ అంటూ మధు యాష్కి ధ్వజమెత్తారు. 17 మార్చి 2002లో బీజేపీలో చేరిన తను స్టేట్మెంట్ ఇచ్చారని, 19 మార్చిలో కోల్ ఇండియా అగ్రిమెంట్ జరిగిందని, పథకం ప్రకారం ఈ ఒప్పందం జరిగిందన్నారు. మునుగోడు ప్రజలకు పేలాలు పెట్టి రాజగోపాల్ రెడ్డి బిర్యానీ తింటున్నారంటూ మండిపడ్డారు. మునుగోడు ప్రజలు ఆలోచన చేయాలని, ప్రజల స్థితిగతులు మారడం కోసమే ఎన్నికలని, నాయకుల స్థితిగతుల కోసం కాదని అన్నారు. బడుగు బలహీన వర్గాలు ఏకం కావాలని, మునుగోడు తీర్పు టీఆర్ఎస్ బీజేపీ దవడ తిరిగేలా ఇవ్వాలని తెలిపారు. కమ్యూనిస్టు పార్టీలను కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో ఏ విధంగా పాత్ర పోషించిన మీకు తెలుసు. కానీ వాళ్ళ మునుగోడు ప్రజలను నిండా ముంచి రాజగోపాల్ రెడ్డి తన వ్యాపార విస్తరణ కొరకు సిగ్గు శరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎదిగి 3,700 కోట్ల ప్రాజెక్టుని 3,437 కోట్ల ప్రాజెక్టు తగ్గించుకొని ఆ ప్రాజెక్టు విలువ అతనికి వచ్చే ఆదాయం 18,264 కోట్లు, అంటే